ఫ్రెండ్స్, నేను సౌహార్దత చెప్పడానికి రాలేదు, సహబాధితునిగా వచ్చాను ఇక్కడికి. ఈ మధ్య నన్ను తిరిగితే 10,000 వ్యూస్ కు గ్యారంటీ వస్తాను. అది ఉపాధి హామీ పథకం అయిపోయింది. ఏం చేయాలి మీరు గమనించండి. నేను మాట్లాడిన వెంటనే నన్ను మెచ్చుకుంటూ పెట్టినా, నన్ను తిట్టుకుంటూ పెట్టినా 10,000 వ్యూస్ కంపల్సరీ, 110%. అది అలా అష్యూర్డ్ స్కీమ్ అయ్యాను. కానీ ఇక్కడ మహిళా జర్నలిస్ట్ లో మేము నిజంగా మిమ్మల్ని మహిళా జర్నలిస్ట్ అనం, మీరు జర్నలిస్టులు అంతే. మీరేం ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులు పురుష జర్నలిస్టులు ఉంటారు. జర్నలిజం ఇస్ జర్నలిజం. అయితే మా మీద దాడిని భరించగలుగుతాం, మీ మీద దాడిని మేమే భరించలేము. అందులో మీరు భరించి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మొదటి విజయం మనం సాధించినట్లే. ఎందుకని వాడు ట్రోలింగ్ చేస్తున్నాడు? ఒక తులసి, ఒక వనజ, ఒక విప్లవశ్రీ, ఒక ఆస్మా, ఒక శ్రీనిధి ఇక మాట్లాడొద్దు అనేది వాడి ఉద్దేశం. మేము బహిరంగ గట్టిక బిగ్గరగా మాట్లాడతాం, ఏం చేసుకుంటే చేసుకోపో అన్నాం. సో ఇది మొదటి విజయం. ఇప్పుడు మనం చర్చించాల్సింది వాట్ ఈస్ టు బి డన్. ఏం చేయాలంటే ఇంకా బిగ్గరగా మాట్లాడాలి. ఇది మొదటిది. ఎంత బిగ్గరగా మాట్లాడాలి? వాడు నిలబడేలా మాట్లాడాలి. ఎంతకాలం మాట్లాడుతుందా ట్రోలింగ్ చేస్తాడు, ఎప్పుడో ఒకసారి ఓపిక నశిస్తాడు కదా. ఫార్చునేట్లీ మనలాంటి వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాడికి టైం కూడా సరిపోదు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్షేత్రగణితం, మెన్సురేషన్. నలుగురు ఉన్నప్పుడు వాళ్ళందరూ నలుగురు మీద పడతారు. 40 మంది అయితే 40 మంది మీద పడతారు. 400 అయ్యారనుకోండి, మనం డిస్ట్రిబ్యూట్ అయిపోయి మన మీద ఆడు తగ్గుతుంది. అందువల్ల మనం మరింత ఎక్కువ మందిని సృష్టించే పని మనం చేయాలి. అందుకు మీరు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండడం. డిఆర్ మంకేకర్ అనే గొప్ప సంపాదకులు నో మై సన్ నెవర్ అని జర్నలిజంలోకి వచ్చే కొడుకును ఉద్దేశించి ఆ రోజుల్లో బుక్ రాశాడు. కానీ ఆ రోజుల్లో జర్నలిస్టుల స్థితిగతుల గురించి ఆలోచించి రాశాడు, ఈ ట్రోలింగ్ కాదు. సో ఈ రోజు ట్రోలింగ్ చూసి కూడా నో మై డాటర్ నెవర్ అనే దశ వచ్చింది. ఎస్ మై సిస్టర్ ఆల్వేస్ అని చెప్పాలి. అలా మనము వందలాది మంది జర్నలిస్టులను తయారు చేయడం వల్ల ట్రోలింగ్ ఆపడం కాదు, ట్రోలింగ్ విల్ బికమ్ కాస్ట్లీ. ఎందుకంటే మనం 500 మంది ట్రోల్ చేయాలని వాడు ఎక్కువ మంది పెట్టుకోవాలి. దీన్నే ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఇరాన్ వాడు సాధించింది అదే కదా. వీ హావ్ టు ఇంపోజ్ కాస్ట్ ఆన్ దెమ్. వాడి ఖర్చు పెరగాలి, వాడి పని పెరగాలి, అప్పుడు వాడు ఎక్కడో కానీ ఆగుతాడు. సో అందువల్ల మనం ఎక్కువ మంది జర్నలిస్టులను సృష్టించడం రెండవ పని కావాలి. మూడవ పని ఏంటంటే దీనికి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ లేవు ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు, శ్రీనివాస్ గారు, నారాయణ గారు, మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని నా విజ్ఞప్తి. మీరు ప్రతి రాజకీయ పార్టీ అగ్రనాయకుని, 2 తెలుగు రాష్ట్రాల నాయకుని దగ్గరికి వెళ్ళి మా మీద నాగేశ్వరం మీద జరిగే ట్రోల్ గురించి మాట్లాడకండి, అది ఈజీగా డిఫెండ్ చేసుకుంటారు. ఇక్కడ మహిళా జర్నలిస్టుల మీద జరిగే ట్రోలింగ్ గురించి మాట్లాడండి, వాడు డిఫెన్స్ చేసుకోలేరు. ఇట్ జస్ట్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీద జరిగిన దాడిని వాడు సభ్య సమాజం ఎవరు డిఫెండ్ చేసుకోలేరు. సో అందువల్ల నాగేశ్వరం మీద జరిగే దాడి గురించి అసలే మాట్లాడకండి, వాడు డిఫెండ్ చేసుకుంటాడు. సో అందువల్ల మహిళా జర్నలిస్టుల పైన దాడిని ఇలాంటి పోస్టర్లు తీసుకెళ్లి చూపెట్టి ఇది మీ వాళ్ళు చేస్తున్నారు, ఇలా నేను కొన్ని తీసుకెళ్లి పంపించాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తెలుసా, సార్ మా పార్టీ వాళ్ళు కాదు, మా పార్టీ మీద వ్యతిరేకత రావడానికి మా ప్రత్యర్థులే మీ పైన ఇలా ఎలాక్ట్ చేస్తున్నారని చెప్పారు. అది కూడా జరుగుతుంది వాస్తవం, కొంత లేదని కాదు, అదో 10% ఉంటుంది. సో అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా హైదరాబాద్ లో ఉంటారు వీకెండ్ కనుక కలవడం కూడా సులభమే. అందరినీ కలిసి ఇంకో ఉమెన్ జర్నలిస్టుల పైన ఇలా ట్రోల్ చేస్తున్నారు. ఇది శాంపుల్ మాత్రమే, మీరేమంటారు అని అడగాలి. ఇది మొదటిగా మనము చేయాల్సిన మొదటి పని. ఇది అన్ని పార్టీలు తరతమ తేడాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కలవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? 4వ సొల్యూషన్, ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ పెట్టి అన్ని పార్టీల నాయకులను పిలిచి వాళ్ళ ముందర చర్చ పెట్టాలి. సో వాళ్ళు ఎంత లోపల ఈ పని చేయించినా బయట వచ్చి సమర్థించుకోరు, ఇంపాసిబుల్. ఇంకా మన సమాజం అంతా అనాగరికంగా కాలే, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇలాంటి వ్యవస్థ ఇట్లే కొనసాగుతూ 10 ఏళ్ల తర్వాత బహిరంగ కూడా సమర్థించుకుంటారు. మీరు కనుక రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచి కూర్చుండబెట్టి ఇందులో ఇప్పుడు కొంతమంది కేస్ స్టడీ చెప్పారు, అస్మా, విప్లవశ్రీ, వీళ్ళ కేస్ స్టడీస్ ముందు పెట్టాలి. మీరు ఏమంటారు చెప్పండి.
సో వాట్ విల్ యూ డూ? మీరు ఆన్సర్ చెప్పండి అని చెప్పి ఆ రాజకీయ పార్టీలను పబ్లిక్ గా నిలదీయాలి. ఎందుకంటే ఇది ట్రోలింగ్ అనేది అనేక లేయర్స్ లో జరుగుతుంది. ఒక అతిపెద్ద లేయర్ పొలిటికల్ పార్టీల ట్రోల్ ఫ్యాక్టరీనే. దాన్ని మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. వాళ్ళకి పోయే కాలం దాపురించింది కనుకనే మహిళలతో పెట్టుకున్నారు. పురుషులతో పెట్టుకుంటే వాడు ఎక్కువ విజయం సస్టైన్ చేయగలడు, మహిళలతో పెట్టుకుంటే సస్టైన్ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికీ మన సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళను అనాలి అంటే, ఉమెన్ అనాలంటే మొహమాటం అంటే వస్తుంది. బహిరంగంగా అనాలి. అనానిమస్ గా ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతాడు, వాడు ప్యాట్రియార్కీ అంటే అప్పుడే బయటపడుతుంది. కానీ పబ్లిక్ గా ఉన్నప్పుడు బయటపడాలంటే కష్టపడతాయి. ప్రైవేట్ గా ఉన్నప్పుడు వాడి ప్యాట్రియార్కీ బయటపడుతుంది, వాడి కులపిచ్చి బయటపడుతుంది, అన్ని బయటపడుతుంది. కానీ పబ్లిక్ గా ఉన్నప్పుడు అవన్నీ దాచుకొని నటిస్తాడు కనుక ఆ నట సార్వభౌములుగా అవతారం ఎత్తిన సమయంలో వాళ్ళు నిలదీయాలి. మీరు ఏం చెప్తారు చెప్పండి, ఇంకో ఇలా ట్రోల్ చేస్తున్నారు. అది నెక్స్ట్. తర్వాత లీగల్ బ్యాటిల్ నాకు పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే నేను 2023లో కేసు పెట్టాను. ఇప్పటికీ కేసు ఏమీ కాలే. నా సమయం వృధా అవుతుంది. అందువల్ల ఆ కేసుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నేను పోతే ఏమన్నారు కదా, ముఖ్యమంత్రి పైన ట్రోలింగ్ ఉండదు సార్, మిమ్మల్ని ఏం చెప్తాను. సో అందువల్ల ఐ హావ్ నో బిలీఫ్. చెయ్యొద్దని అంటలేడు, కానీ ఐ హావ్ నో బిలీఫ్. ఇంకొకటి చెప్తాను. ఈ మధ్య నా గురించి 2 టీవీ ఛానల్ పెద్ద డిబేట్లు పెట్టి, సో ఆన్లైన్ లో సోషల్ మీడియాలో ఎంత బూతులు తిడతారో టీవీలో కూడా బూతులు తిట్టారు. ఇంకా దారుణం. 2 టీవీ ఛానల్. ఒక టీవీ ఛానల్లో యాంకర్ ఆపాడు, ఇంకో టీవీ ఛానల్ యాంకర్ ప్రోత్సహించాడు. ఆ టీవీ ఛానల్ యజమానికి నేను ఫోన్ చేసింది. ఎందుకంటే ఈ మధ్య నా మీద 20 నిమిషాలు మాట్లాడాడు. 20 నిమిషాలు ఆయన పాపులర్ కామెంటరీలో నా గురించే మాట్లాడాడు, దేశంలో ఏ సమస్య లేనట్టు. నేను ఫోన్ చేసి అడిగాను, నువ్వు అద్భుతంగా విశ్లేషణ చేశావు, కానీ ఒక్క మాట అయినా ఇంత నీచంగా నాగేశ్వరరావు తప్పని అనే ధైర్యం ఎందుకు చేయలేకపోయావు అన్నా. పోనీ నీవు కేసులు పెట్టినందుకు రైట్ అని చెప్పుకునే ధైర్యం ఎందుకు చేయలేకపోయావు చెప్పండి అన్నా. తప్ప నువ్వు అనాలన్న ధైర్యం చేయాలి, పోనీ రైట్ అన్న ధైర్యం చేయాలి, నాకు అభ్యంతరం లేదు. అంటే ఆ కేసులతో ఏమవుతుంది, నా మీద కూడా ట్రోలింగ్ జరుగుతుంది అంటాడు. సో అందువల్ల దయచేసి ఇక్కడ ఉన్న జర్నలిజం పెద్దలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఆన్లైన్ మీడియా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అతి నీచంగా నా పైన 1 hour డిబేట్ పెట్టి చర్చించారు. కెన్ యూ ఇమాజిన్? మెయిన్ స్ట్రీమ్ డిబేట్ లో నీచంగా వ్యక్తిగతంగా మాట్లాడారు, కానీ దాన్ని ప్రోత్సహించినారు ఆ టీవీ ఛానల్స్. సో ఈ ధోరణి నాతో మొదలైంది. మీరు చూడండి, భవిష్యత్తులో ఈ టీవీ ఛానల్ కూడా ఆ ట్రోల్ ఆర్మీల ఎక్స్టెన్షన్లే. మనందరికీ తెలుసు ఈ ట్రోల్ ఆర్మీలను ఏ రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయో ఆ టీవీ ఛానళ్లను కూడా అవే రాజకీయ పార్టీలు పోషిస్తుంది. ఇందులో అనుమానం లేదు. అందువల్ల వాళ్ళు కూడా అవే పనిచేస్తున్నారు. అందువల్ల వారి యాజమాన్యాల పైన కూడా ఒత్తిడి తేవాలి. డిబేట్ పెట్టండి, ఎవరన్నా మేమన్న మాటలు ఖండిస్తూ ఇది ఎంతన్నా డిబేట్ పెట్టండి. కానీ మీకు ఎవరిచ్చారు అధికారం నీచంగా వ్యక్తిగతంగా మాట్లాడటానికి? కనీసం ఆ డీసెన్సీ అన్న టీవీ ఛానల్ పాటించాలి కదా, అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాటించాలి కదా. పోనీ ఆన్లైన్ అంటే అనానిమస్, వాడు ఎవరో తెలియదు, కానీ టీవీ ఛానల్ తెలుసు కదా మనకు. వాళ్ళు నాతో కూడా డిబేట్లు పెట్టిన యాంకర్లే కదా. మళ్ళీ విచిత్రం ఏంటంటే, నువ్వు ఎలా మాట్లాడాలి? వాళ్ళు రాజకీయ పార్టీ అధికార ప్రతినిధులను పిలిపించి ఆ అధికార ప్రతినిధుల చేత నీచంగా తిట్టిస్తున్నారే. ఈ టీవీ ఛానల్ కన్నా సిగ్గుండాలి కదా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ ట్రోలింగ్ ఎగబాకుతోంది. ఈ ధోరణి రాబోయే కాలంలో మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ఇవన్నీ మనం వాట్ ఈస్ టు బి డన్ అనే దాంట్లో ఏం చేయాలి అంటే, సమాజానికి సన్లైట్ ఇస్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అన్న సుప్రీంకోర్టు. అంటే మనం ఇంకా ఎక్కువ మాట్లాడడం వల్ల మాత్రమే. ఓ తత్వవేత్త అంటాడు, నిలబడితే నీవు నిలే పద్ధతి విస్తారమైన సమాజాన్ని మన వెనకాల నడిపించుకోవడమే. దానికి పరిష్కారం ఏంటంటే, శత్రువు మనని కొడితే ప్రజలకు తాకాలి, మనము శత్రువును కొట్టితే కూడా వారి వెనకాలన్న ప్రజలను స్పందించేలా చేయాలి. అందువల్ల ప్రజా సమస్యల పైన మరింత ఎక్కువగా మాట్లాడితే వద్దన్నా వాళ్ళే మన రక్షణకు వస్తారు. నువ్వు నన్ను ట్రోల్ చేస్తావు, నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున మాట్లాడినా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నన్ను ట్రోల్ చేస్తావు, నేను పొగాకు రైతుల పక్షాన మాట్లాడినా, ట్రోల్ చేసి చూసుకో, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ట్రోల్ చేస్తావు, నేను ఆక్టా రైతుల పక్షాన మాట్లాడినా, నీవు ట్రోల్ చేస్తావు, నేను తెలంగాణ పోలీసులకు ఉద్యోగాల కొరకు బాధపడుతున్న నిరుద్యోగుల గురించి మాట్లాడతా. ఏం చేస్తావు చూడండి.
అందువల్ల నేను ఈ మధ్య పనిగట్టుకుని ఇదివరకన్నా ఎక్కువగా ఎక్కడ ప్రజా సమస్య ఉందో జల్లెడ పట్టి వెతికి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలే మన కవచము, అది గుర్తుపెట్టుకుందాం. సో అందువల్ల మరింతగా ప్రజా పక్షాన విస్తారమైన జనం సమస్యలు మనం తీసుకొని జనం భుజాల మీద తుపాకీ పెట్టి మనను వాడు ట్రోల్స్ భుజాల మీద తుపాకి మనం కాలుస్తున్నారు కదా, మేము జనం భుజాల మీద తుపాకి పెట్టి మీ సంగతి చెప్తాం. అప్పుడు ఏమంటారో చూడండి, మీరు మమ్మల్ని కొడతానంటే ఆ ప్రజలే మా రక్షణకు వస్తారు. అది మన అనుభవం అందరిది కూడా. అందువల్ల ఇలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే తత్వవేత్తలు సమాజాన్ని పరిపరి విధాలు నిర్వచించాలి. ఈ ట్రోలింగ్ గురించి 100 రకాలుగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. లెట్ us ఫైండ్ అ సొల్యూషన్. అందువల్ల కొన్ని సొల్యూషన్, ఎవరి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సుప్రీంకోర్టు మాట అంటది, హేట్ కు పరిష్కారం ఏంటంటే ఫ్రెటర్నిటీ అమౌంగ్ సిటిజన్స్ అని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది. ఇవాళ మీరు పెట్టింది సరిగ్గా అదే పని. ఫ్రెటర్నిటీ అమౌంగ్ ఫెలో జర్నలిస్ట్ విల్ ఆల్వేస్ బి ఎ సొల్యూషన్. అందువల్ల నా అపీల్ ఏంటంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నా అపీల్, మీరు ఇనిషియేటివ్ తీసుకొని రాజకీయ పార్టీల నాయకుల్ని ప్రముఖుల్ని పిలిచి, వాళ్ళు ఏదో బచ్చగాలను పంపిస్తారు, అలా కాకుండా పెద్దవాళ్ళను పిలిపించి ఈ ఉమెన్ జర్నలిస్టులు పడ్డ కష్టాలను వాళ్ళ ముందు పెట్టి మీరు ఏం మాట్లాడతారో చెప్పండి అని నిలదీద్దాం. కనీసం పబ్లిక్ షేమింగ్ చేస్తానన్న రాజకీయ పార్టీలే కాదు, మీరు ఆ సాంస్కృతిక సంఘటనలే కావచ్చు, సామాజిక సంఘాలే కావచ్చు, వారి సైన్యం ఎవరి సైన్యం అయితే దుర్మార్గం చేస్తుందో ఆ సైన్యాధిపతులను పిలిపించి సభ్య సమాజం ముందు ఎక్స్పోజ్ చేద్దాం, ఇంకొన్ని ఆలోచనలు చేద్దాం. ఇది ఇస్ ఓన్లీ ఏ బిగినింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యుద్ధంలో మనం పొరపాటున కూడా భాష మారద్దు, మాట మారద్దు. మనను ఎదుటివాడిని నుంచి దూరం చేసే, ఏలియనేట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. వాటి మధ్య అప్రమత్తంగా ఉంటూ ఈ ధర్మ పోరాటం అంటే రాంగ్ మీనింగ్లు వస్తాయి. ఈ ధర్మ యుద్ధాన్ని మనం మొదలు పెడదాం. ఖచ్చితంగా మీ వెంటాల మేము ఉంటాం. ఒకటే దీనికి పరిష్కారం, మీరు ఒక్కడు ట్రోల్ చేస్తే మేము ఇంకా 100 సార్లు మాట్లాడతాం. నీవు నెరిపడతావా నేను నెరిపడతావా చూద్దాం. భగత్ సింగ్ అన్న మాటలు ఉన్నాయి, సార్ పడోసీకి తమన్నా హై ఆశా హై దిల్ మే దేఖ్నా హై జోర్ కిత్నా బాజు ఏ కాతిల్ మే అన్నాడు. నువ్వు ఎంత తాడి చేస్తావో, నీ దగ్గర ఎంత శక్తి ఉందో చూద్దాం, నా దగ్గర ఎంత శక్తి ఉందో చూద్దాం. అందువల్ల ఈ పోరాటాన్ని, ఈ జర్నలిజాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడమే సమస్యకు ఒక పరిష్కారం. ఇదొక వార్. ఈ వార్లో పోరాడిన వాడిదే గెలుపు. అందువల్ల మనం పోరాడుదాం, ఐక్యంగా పోరాడదాం, విజయం సాధించుదాం. థ్యాంక్ యూ.